మక్క పత్తి సార్ పత్తి తక్కువ సార్ ఇక్కడ మక్క కారణం లేదు సార్ ఇక్కడ ఎక్కువ దొడ్డు సన్నది మొత్తం ఆర్ఎన్ఆర్ సార్ ఆర్ఎన్ఆర్ సూర్య ముసలి సార్ ఈరోజు సింగనూరు మార్కెట్ కమిటీ యార్డు ఇచ్చేసి మన సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో వేములవాడ మార్కెట్ కమిటీ పాలకవర్గం అట్లాగే రైతులు ఇతర అధ్యక్షులు అందరూ వచ్చి సిద్ధనూరు మార్కెట్ కమిటీ పర్యటించడం జరిగింది. అందులో ఇక్కడ కూడా ప్యాడీ ఎక్కువ పండిస్తారని వారు సూపరింటెండెంట్ గారు కూడా చెప్పడం జరిగింది. దాదాపు 3 లక్షల టన్నుల వరకు ఇక్కడ వడ్లు కొనుగోలు జరుగుతాయని చెప్పడం జరిగింది. ఈ దినాంక 4/6/26 వేములవాడ మార్కెట్ ಕಿಂದ ಅಧ್ಯಕ್ಷರು ಉಪಾಧ್ಯಕ್ಷರು ಹಾಗೂ ಕಮಿಟಿ ಸದಸ್ಯರು ನಮ್ಮ ಸಿಂಧನೂರು ಸಮಿತಿಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಸಮಿತಿಯ ಎಲ್ಲ ಕಾರ್ಯಚಟುವಟಿಕೆ ಬಗ್ಗೆ ಸಂಕ್ಷಿಪ್ತವಾಗಿ ಮಾಹಿತಿಯನ್ನು ಪಡೆದುಕೊಂಡಿರುತ್ತಾರೆ ಹಾಗೂ ಅವರು ಆಗಮಿಸಬೇಕಾಗಿ ಅವರಿಗೆಲ್ಲರೂ ಧನ್ಯವಾದಗಳು. ఈరోజు వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో మరి వైస్ చైర్మన్ గారు అట్లాగే మరి డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అట్లాగే పార్టీ ముఖ్య నాయకులు అట్లాగే మరి రైతు సోదరులందరం కూడా వ్యవసాయ మార్కెట్ కమిటీ తరఫున స్టడీ టూర్కి మరి భాగంగా కర్ణాటక రాష్ట్రంలోని సింగనూరు మార్కెట్ కమిటీ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మరి సూపరింటెండెంట్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించి మరి ఇక్కడ ఏ పంట పండిస్తారు, ఇక్కడ తుంగభద్ర నది ఆధారపడి ఉన్నదని ఈ పంట ద్వారా సన్న రకము దొడ్డు రకం వరిలు పండిస్తా ఉన్నారు. మరి వీటన్నిటిని కూడా మన దగ్గర కూడా మన ప్రాంతంలో కూడా మరి వేసినట్లయితే మంచి మద్దతు ధర వస్తుంది. మరి ఈ స్టడీ టూర్ లో భాగంగా ఇంకా తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. ఇంకా 2 మార్కెట్లు కూడా సందర్శించడం జరుగుతాం. వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం చైర్మన్ డైరెక్టర్లు రైతులు ఆధ్వర్యంలో స్టడీ టూర్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కర్ణాటక రాష్ట్రం సింధనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి గంజి మార్కెట్ యార్డ్ను సందర్శించడం జరిగింది. ఇక్కడ సెక్రటరీ గారు మమ్మల్ని ఆహ్వానించి ఇక్కడ రైతులు పండిస్తున్నటువంటి పంట గురించి వివరించడం జరిగింది. ఇక్కడ తుంగభద్ర నది పైన ఆధారపడి రైతులు పాడి ఎక్కువగా పండిస్తున్నామని చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొక 2 యార్డ్లను కూడా సందర్శించడం జరుగుతుంది. ఇక్కడ పంటలు పండించినటువంటి పంటల గురించి తెలుసుకొని అక్కడ రైతులకు వివరిస్తామని తెలియజేస్తున్నాం.